ఒకరోజు అక్బర్ తన రాజ ఉద్యానవనాలలో పలువురు ఆస్థాన పరివారంతో కలిసి విహరిస్తున్నాడు. ఆ కాలంలో చాలా పువ్వులు పూసి ఉన్నాయి. ఒక కవి ఒక అందమైన పువ్వును చూపిస్తూ, "ఓ జహాన్పనా, చూడు, అది ఎంత అందమైన పువ్వు! ఇంత అందమైన దానిని ఏ మనిషి సృష్టించలేడు" అన్నాడు. అక్కడ బీర్బల్ కూడా ఉన్నాడు. అతను, "నేను దీనితో ఏకీభవించను. కొన్నిసార్లు మనిషి దీనికంటే అందమైన వస్తువులను తయారు చేయగలడు" అన్నాడు. అక్బర్, "ఓ కాదు బీర్బల్, నువ్వు పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఈ పువ్వు నిజంగా చాలా అందంగా ఉంది" అన్నాడు. కొన్ని రోజుల తరువాత బీర్బల్ ఆగ్రా నుండి చాలా నైపుణ్యం గల ఒక శిల్పిని అక్బర్కు పరిచయం చేశాడు. అతను అందంగా చెక్కిన పాలరాతి పూల గుత్తిని సమర్పించాడు. చక్రవర్తి అది చూసి చాలా సంతోషించి అతనికి 1000 బంగారు నాణేలు ఇచ్చాడు. అదే సమయంలో ఒక బాలుడు వచ్చి చక్రవర్తికి నిజమైన పువ్వులతో చేసిన అందమైన పూల గుత్తిని సమర్పించాడు. చక్రవర్తి అది కూడా చూసి చాలా సంతోషించి ఆ బాలుడికి ఒక వెండి నాణెం ఇచ్చాడు. బీర్బల్, "అంటే అసలు పువ్వు కన్నా చెక్కినదే మరింత అందంగా ఉందన్నమాట" అన్నాడు. తాను మరోసారి తన చాకచక్యమైన మంత్రి చేతిలో చిక్కుకున్నానని అక్బర్ గ్రహించాడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.